హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బుబ్బిలి బ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో కేరళ లాటరీ టికెట్ గురించి. గత లాస్ట్ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఎవరైనా ఈ కేరళ లాటరీ టికెట్ కొని అమౌంట్ విన్ అయితే, కోట్లలో విన్ అయితే దానికి ట్యాక్స్ ఏ విధంగా కట్ అవుతుంది, ట్యాక్స్ ఎంత కట్ అవుతుంది అనేది మనం లాస్ట్ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ వీడియో లోపల ఒకవేళ మనం ఈ కేరళ లాటరీ టికెట్, అది వీక్లీ టికెట్ అయినా లేదా మంత్లీ టికెట్ అయినా కానీ ఎలాంటి టికెట్ అయినా సరే, మీరు ఒకవేళ కొని అమౌంట్ విన్ అయితే, చిన్న అమౌంట్ అయినా 100 రూపీస్ అయినా 200, 5,000, 10,000, లక్ష, 2 లక్షలు, కోట్లలో విన్ అయినా కానీ మనం ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి, క్లెయిమ్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ప్రూఫ్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. చాలామంది మనలో ఈ కేరళ లాటరీ టికెట్ బై చేస్తారు. ఒకవేళ అమౌంట్ విన్ అయితే మనం ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలనేది చాలామందికి తెలియదు. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఒకవేళ మీరు ఈ కేరళ లాటరీ టికెట్ కొని విన్ అయితే మనకు క్లెయిమ్ చేసుకోవడానికి ప్రాసెస్ అనేది 3 రకాలుగా ఉంటుంది. అంటే మీరు 100 రూపీస్ నుండి, 100 రూపాయల నుండి 25 కోట్ల వరకు మీరు గెలిచిన అమౌంట్ను బట్టి ఈ క్లెయిమింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ క్లెయిమింగ్ ప్రాసెస్ అనేది 3 రకాలుగా ఉంటుంది. ముందుగా 100 రూపీస్ నుండి 5,000 లోపు ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే మీరు ఒకవేళ 100 రూపాయల నుండి 5,000 లోపు గెలిస్తే మీరు క్లెయిమ్ చేసుకోవడానికి ఒక విధానం ఉంటుంది. అదేవిధంగా 5,000 నుండి 5,000 నుండి 1,00,000 రూపాయల లోపు గెలిస్తే, అంటే 5,000 గెలిచినా, 10,000 గెలిచినా, లేదా మీరు 50,000 గెలిచినా, 1,00,000 రూపాయలు గెలిచినా కానీ దీనికి మరొక ప్రాసెస్ ఉంటుంది. దీంతో పాటు లాస్ట్ ప్రాసెస్ 1,00,000 నుండి 25 కోట్ల లోపు, 1,00,000 గెలిచినా, 2 లక్షలు, 3 లక్షలు, 10 కోట్లు, కోటి రూపాయలు, 25 కోట్లు గెలిచినా కానీ దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ విధంగా మీరు గెలిచిన అమౌంట్ను బట్టి క్లెయిమింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మనం ఈ క్లెయిమింగ్ ప్రాసెస్, అలాగే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్, ప్రూఫ్స్ ఏంటనేది నేను 1 బై 1 వివరిస్తాను, చూడండి. ఫస్ట్ క్లెయిమింగ్ ప్రాసెస్ వచ్చేసి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకవేళ మీరు 100 రూపాయల నుండి 5,000 రూపాయల లోపు ఈ మధ్యలో మీరు అమౌంట్ గెలిస్తే, మీరు డైరెక్ట్గా కేరళలోని ఏ షాప్లో మీరు ఈ టికెట్ బై చేశారో అదే షాప్కి వెళ్ళి మీ దగ్గర ఉన్న ఒరిజినల్ టికెట్ వాళ్ళకు సబ్మిట్ చేస్తే మీరు గెలిచిన అమౌంట్ అనేది ఆ షాప్ అతను మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ షాప్కు వెళ్లే ముందు మీ దగ్గర ఉన్న ఒరిజినల్ కేరళ లాటరీ టికెట్ పైన బ్యాక్ సైడ్ మీరు సైన్ చేయాలి. మీ పేరు రాయాలి, మీ యొక్క అడ్రస్ కూడా దాని వెనకాల రాయాలి. రాసి అతను డైరెక్ట్ మనం ఇస్తే మనకు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు మీ దగ్గర ఆధార్ కార్డు జిరాక్స్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం సెకండ్ క్లెయిమింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకవేళ మీరు 5,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల లోపు అమౌంట్ గెలిస్తే మన దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉండాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి అనేది నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ముందుగా మన దగ్గర అఫిడవిట్ ఫామ్ అనేది ఉండాలి. మీరు ఇక్కడ ఈ ఫామ్ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ ఫామ్ మీరు గూగుల్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది అందరికీ అవైలబుల్గా ఉంటుంది. ఈ ఫామ్ మొత్తం మీరు ఫిలప్ చేయాలి. ముందుగా మన పేరు రాయాలి, దాని తర్వాత మన యొక్క ఇంటి అడ్రస్, దాని తర్వాత మనం ఏ టికెట్ కొన్నాం, కేరళ లోపల మనం ఏ టికెట్ కొన్నాం అనేది దాని యొక్క టికెట్ పేరు రాయాలి. దాని తర్వాత టికెట్ నెంబర్, మనకున్న టికెట్ పైన ఉన్న నెంబరు, మనం ఎంత అమౌంట్ విన్ అయ్యామనేది, ఈ విధంగా పూర్తిగా డీటెయిల్స్ ఇందులో ఫిలప్ చేయాలి. ఈ విధంగా మన డీటెయిల్స్ మొత్తం ఫిలప్ చేసిన తర్వాత కింద డిక్లరేషన్ ఉంటుంది. ఈ డిక్లరేషన్ అనేది మనకు దగ్గరలో నోటరీ లాయర్ ఉంటారు. లాయర్ దగ్గరికి వెళ్ళి లాయర్ యొక్క సైన్ కావాలి. అదేవిధంగా లాయర్ యొక్క స్టాంప్ అనేది ఉంటుంది. స్టాంప్ అనేది దీనిపైన వేయించాలి. ఇది ఫస్ట్ ప్రాసెస్. కంపల్సరీ ఈ అఫిడవిట్ ఫామ్ అనేది మీరు ఫిలప్ చేయాలి. దీని తర్వాత సెకండ్ ప్రూఫ్ వచ్చేసి ఒరిజినల్ టికెట్ మీ దగ్గర ఉండాలి. టికెట్ కూడా చినిగిపోకుండా, నలిగిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. టికెట్ ఒకవేళ చినిగిపోయినా, దాని మీద వాటర్ మార్క్ ఇలాంటివి పడ్డా కానీ మీ యొక్క అమౌంట్ అనేది మీకు రిజెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఏ విధంగా టికెట్ బై చేశారో అదే విధంగా నీట్గా టికెట్ అనేది ఉండాలి. కాబట్టి టికెట్ అనేది చినిగిపోకూడదు. ఒరిజినల్ టికెట్ మీ దగ్గర ఉండాలి. ఒరిజినల్ టికెట్ పైన మీ యొక్క సైన్ కూడా ఉండాలి. ఆ సైన్ అనేది మీరు టికెట్ వెనకాల చేస్తే సరిపోతుంది. మీ యొక్క సంతకం, మీ యొక్క సైన్ అనేది ఆ టికెట్ వెనకాల చేయాలి. సెకండ్ వచ్చేసి ఒరిజినల్ టికెట్ అయితే మీ దగ్గర ఉండాలి. ఇక మూడవ ప్రూఫ్ వచ్చేసి మన దగ్గర ఆధార్ కార్డు, పాన్ కార్డు అయితే ఉండాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు యొక్క జిరాక్స్ ఉండాలి. ఈ జిరాక్స్ పైన, ఆధార్ కార్డు జిరాక్స్ పైన, పాన్ కార్డు జిరాక్స్ పైన మనం ఏదైతే అఫిడవిట్ పైన లాయర్ యొక్క సైను, స్టాంపు వేయించామో వీటి మీద కూడా ఆధార్ కార్డు జిరాక్స్ పైన, పాన్ కార్డు జిరాక్స్ పైన కూడా లాయర్ యొక్క సైను, స్టాంప్ అనేది వేయించాలి. ఈ ప్రూఫ్ కూడా మీ దగ్గర ఉండాలి. దీంతో పాటు మీ దగ్గర 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే మీ దగ్గర ఉండాలి. ఇక నెక్స్ట్ ప్రూఫ్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ విజిట్.
సో మీరు కేరళ ఎందుకు వెళ్ళారు, సో ఎప్పుడు వెళ్ళారు అనేది మీ దగ్గర బస్ టికెట్ ఉంటుంది. సో బస్ టికెట్ అయితే మీ దగ్గర ఉండాలి. ఒకవేళ మీ దగ్గర బస్ టికెట్ లేకున్నా కానీ సో మీరు ఏదైతే హోటల్లో ఉంటున్నారో ఆ హోటల్ యొక్క బిల్ ఉన్నా సరిపోతుంది. సో ఈ విధంగా మీరు కేరళ ఎందుకు వచ్చారు, సో ఎక్కడ స్టే చేశారనేది కూడా వాళ్ళు క్లైమింగ్ ప్రాసెస్లో అడుగుతారు. మీరు ఏ రోజైతే కేరళ వెళ్ళారో సో ఒకవేళ ట్రైన్లో వెళ్ళినా బస్సులో వెళ్ళినా కానీ ఆ ట్రైన్ యొక్క టికెట్, సో అదేవిధంగా బస్ యొక్క టికెట్ అనేది మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోవాలి. సో ఇది మాత్రం కంపల్సరీ. ఇక నెక్స్ట్ ప్రూఫ్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. సో ఇది మాత్రం తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలి. మీరు ఏదైతే బ్యాంకులో మీకు అకౌంట్ ఉంటుందో ఆ యొక్క పాస్బుక్ జిరాక్స్ ఉంటుంది కదా, ఆ జిరాక్స్ అనేది మీ దగ్గర ఉండాలి. సో ఆ జిరాక్స్ పేపర్ పైన కూడా లాయర్ యొక్క సైన్ ఉండాలి, అదేవిధంగా దాని యొక్క స్టాంప్ కూడా ఉండాలి. ఈ విధంగా ఇన్ని రకాల ప్రూఫ్స్ అయితే మీ దగ్గర ఉండాలి. మీకు క్లియర్గా ఫస్ట్ క్లైమింగ్ ప్రాసెస్, సెకండ్ క్లైమింగ్ ప్రాసెస్ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. థర్డ్ క్లైమింగ్ ప్రాసెస్ అనేది ₹1,00,000 నుండి 25 కోట్ల లోపు మీరు ఎంత అమౌంట్ గెలిచినా, 1,00,000 గెలిచినా, 2,00,000 గెలిచినా, 3,00,000 గెలిచినా, 10,00,000 గెలిచినా, కోటి గెలిచినా, 10 కోట్లు గెలిచినా, 25 కోట్లు గెలిచినా కానీ దీని యొక్క క్లైమింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనం సెకండ్ క్లైమింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉందో, ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశామో సేమ్ డాక్యుమెంట్స్ సో దీనికి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి సెకండ్ క్లైమింగ్ ప్రాసెస్, థర్డ్ క్లైమింగ్ ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది, సేమ్ డాక్యుమెంట్స్ అయితే కావాలి. సెకండ్ క్లైమింగ్ ప్రాసెస్, థర్డ్ క్లైమింగ్ ప్రాసెస్లో డిఫరెన్స్ ఏంటంటే మీరు ఒకవేళ 5,000 నుండి ₹1,00,000 లోపు అమౌంట్ గెలిస్తే మీరు డైరెక్ట్గా తిరువనంతపురం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళలే పరిస్థితి ఉంటే మీరు ఏదైతే షాప్లో టికెట్ బై చేశారో ఆ డిస్టిక్ వెళ్ళినా పర్లేదు, మీకు సెకండ్ క్లైమింగ్ ప్రాసెస్లో అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో థర్డ్ క్లైమింగ్ ప్రాసెస్లో 1,00,000 నుండి 25 కోట్ల లోపు అమౌంట్ గెలిస్తే మీరు డైరెక్ట్గా తిరువనంతపురంలో ఈ కేరళ లాటరీకి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఉంటుంది, డైరెక్ట్గా ఆ హెడ్ ఆఫీస్కి అనేది మీరు వెళ్ళాలి. సో ఒకవేళ సెకండ్ ప్రాసెస్కు మీరు డిస్టిక్ లోపల కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు ఆ యొక్క అడ్రస్ అనేది, ఈ అడ్రస్కు మీరు డైరెక్ట్గా వెళ్ళాలి. ఈ క్లైమింగ్ ప్రాసెస్ అనేది 30 డేస్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఈరోజు కేరళ లాటరీ యొక్క రిజల్ట్ వస్తే, ఈరోజు కేరళ లాటరీ యొక్క రిజల్ట్ వస్తే ఈ రోజు నుండి 30 డేస్ సమయం ఉంటుంది. ఈ 30 డేస్, ఈ 30 రోజుల లోపల మీరు మనం చెప్పుకున్న ప్రూఫ్స్తోని మీరు ఎంత అమౌంట్ గెలిచారో దానికి సంబంధించిన ప్రూఫ్స్ అని పట్టుకొని డైరెక్ట్ కేరళ వెళ్ళి సబ్మిట్ చేయాలి. ఒకవేళ 30 డేస్ తర్వాత మీరు వెళ్తే సో మీరు గెలిచిన అమౌంట్ రిజెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు ఎంత అమౌంట్ గెలిచారో చూసుకోండి. సో అమౌంట్ బట్టి మనకు ఎలాంటి ప్రూఫ్స్ కావాలనేది మీరు దగ్గర పెట్టుకొని డైరెక్ట్గా మీరు సబ్మిట్ చేయండి. ఎవరైతే కొత్తగా ఈ కేరళ లాటరీ టికెట్ బై చేయాలనుకుంటున్నారో మీరు డైరెక్ట్గా కేరళ వెళ్ళి మాత్రమే బై చేయాలి. ఒకవేళ మీరు ఆన్లైన్లో కొన్నా, వాట్సాప్లో ఎలాంటి ఆన్లైన్లో కొన్నా కానీ మీకు ఎలాంటి రూపాయి అనేది రాదు. సో కేరళ లాటరీ టికెట్ అనేది ఫిజికల్ పేపర్ లాటరీ టికెట్. సో టికెట్ మీ దగ్గర ఉంటేనే మీకు అమౌంట్ ఇస్తారు. కాబట్టి మీరు ఆన్లైన్లో వాట్సాప్లో కొంటే మీకు ఎలాంటి రూపాయి అనేది రాదు. సో ఇది మీకు క్లియర్గా గుర్తుంచుకోవాలి. సో వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను.